హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. జస్ట్ అప్పుడే వెళ్ళారనమాట. మా వారు డ్రాప్ చేయడానికి తీసుకొని వెళ్ళారు. ఇక్కడ నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంక వాళ్ళు ఉన్నంత సేపు ఇక వాళ్ళతోనే సరిపోతది. ఇక అప్పుడు కూడా వ్లాగ్ షూట్ చేయాలంటే కొంచెం ఎర్లీగా లెగవాలి కదా! సో, ఇంక అట్లాగా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అసలు మార్నింగ్ టైము పిల్లలతో మామూలుగా ఉండట్లేదండి. అంటే ఈ లెగవడము, తినడము ఈ 2 ప్రాబ్లమ్ అనమాట. వాస్వికేమో లేపితే అసలు లెగడు. ఇంకా షన్ను చిన్నోడేమో తినడనమాట. లెగుస్తాడు కానీ వీడు తినడు. వాడేమో తింటాడు గానీ లెగవడనమాట మార్నింగ్ టైము. అది బ్రేక్‌ఫాస్ట్ దగ్గర ఇంకా లేపడం దగ్గరే కొంచెం ప్రాబ్లము. ఈ సమ్మర్ హాలిడేస్ అన్నాళ్ళు కూడా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళాం గదా! హాలిడేస్‌కి. సో, 7:30 వరకు, 8 వరకు అట్లా పడుకొని ఇక బాగా అలవాటయిపోయి వాడికి మార్నింగ్ టైమ్ లెగవాలనిపించట్లేదనమాట. సో, లేపితేనేమో ఇంక ఏడుస్తున్నాడు. సో, అట్లా వాళ్ళ దగ్గర లేపడానికే ఒక 15 మినిట్స్ అట్లాగా అయిపోతుంది. నేను బ్రేక్‌ఫాస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసుకొని 7కి పిల్లల దగ్గరకొస్తా అనమాట. వీళ్ళకి 7:50కి అనమాట బస్సు. సో, ఇంకా ఎర్లీగా నా బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడం అయినా కూడా లేపను. ఎగ్జాక్ట్ టైం పెట్టేసుకుంటా 7కి లేపుదాము. అంటే నాకు బానే సెట్ అవుతదనమాట టైము 7కి లేపితే. కరెక్ట్‌గా సరిపోతది. ఇంకా ముందు లేపినా పాపం పడుకుంటారులే అనేసి ఇంకా వదిలేస్తా అనమాట. సో, అట్లాగా ఒకడేమో తినడు. వాడేమో ఇంక తినే విషయం దగ్గర అటు వెళ్ళను, ఇటు వెళ్ళను అట్లా మారం చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరితో ప్రాబ్లమ్ ఇదనమాట. సో, ఇంక అట్లాగా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఇంక నేను కొంచెం జడనంతా గూడా వేసుకొని, కొంచెం ఫేస్ వాష్ అట్లా చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేశామనమాట ఆ తర్వాత. ఇంకిక్కడేంటంటే ఈ కప్స్ అండి ఊరు వెళ్ళాను కదా! ఈ పెయింట్ ఇదంతా వేశారని చెప్పాను గదా! అప్పుడు కిచెన్‌లో ఇవన్నీ కూడా ఈ మా బెడ్‌రూమ్‌లో పైన పెట్టేశారనమాట. అంటే కప్స్ గదా! పగులుతాయేమో అని వాళ్ళకి కూడా భయమేసి సో, త్వరగా అందని ప్లేస్ అంటే పైనే కదా! ఇంకా అక్కడ పెట్టేశారనమాట. ఇంక ఇవి తీశాను. కొంచెం బాగా దుమ్మట్లా అంటేసుంది. కొంచెం జిడ్డు జిడ్డుగా అయిపోయాయనమాట. ఇంక అందుకని జెప్పేసి ఇంకా వాష్ చేసి పెట్టేద్దాము. కిచెన్‌లో పెట్టేద్దాంలే ఇంక నేనుంటే అంత ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ఇంక మెయిన్‌లీ కిచెన్‌లో నేనే ఉంటాను కదా! సో, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా. సో, ఇంక అందుకనేసి ఇంక తీశాననమాట. తీసి ఇంక వాటిని నీట్‌గా ఒకసారి వాష్ చేసుకొని తడదంతా ఉంటది కదా! తుడిచేసేసి ఇంక అట్లాగా స్టాండ్‌కయితే పెట్టేసాననమాట. ఇదైనా నేను కిచెన్‌లో ఇట్లా కార్నర్‌కి పెట్టేసాను గదా! పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అంటే మళ్ళీ ఇటెటన్నా పెట్టేస్తే పిల్లలు లాగేస్తారు. ఇంకా మా అత్తయ్యకి గూడా కొంచెం భయమేననమాట. ఏదన్నా తీసేటప్పుడు గబాల్న పడతాయేమో అని జెప్పేసేసి. ఇంక అందుకే అట్లా కార్నర్‌కి పెట్టేశాను. అక్కడైతే ఇంక ఏమీ ఉండదు. ఆయిల్ డబ్బా ఒకటుంటది అంతే. సో, అదనమాట. ఇంకా తర్వాత ఇక్కడ గ్రీన్ టీ గూడా కలిపేసుకున్నాము. చాలా రోజుల తర్వాత తాగుతున్నానండి నిజం చెప్పాలంటే. నియర్లీ ఆఫ్టర్ 2 మంత్స్ అనుకుంటా. అంటే మేము ఊరెళ్ళక ముందు మీకు గుర్తుందో లేదో మేము ఫీవర్‌తో అయితే సఫర్ అయ్యాం కదా! సో, అప్పుడు ఫీవర్ రాకముందు తాగాము. సో, 2 మంత్స్ పైగానే అవుతుంది. ఇంక ఊరెళ్ళేటప్పుడు అంటే అక్కడ ఇవి అవైలబుల్‌గా ఉండవు గ్రీన్ టీ లీవ్స్ కానీ ఇట్లాగా నేను గూడా ఏమి తీసుకెళ్ళను. ఇంక అక్కడ రొటీనే ఫాలో అవుతాను. ఇవి గూడా ఎక్కడ తీసుకెళ్తామనేసి. సో, ఇంకట్లాగా ఇవాళ తాగుతుంటే కొంచెం కొత్తగా అనిపిచ్చాయనమాట. ఇంకా మంచిగా అలా థర్డ్ అర్థమన్నా కూడా బాగానే వస్తుందంటే ఇంక పైన సో, ఇంకా అటుపక్క నుంచి చాలా ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుందండి. నేనైతే ఫుల్‌గా ఆస్వాదిస్తున్నా అనమాట. అంటే చాలా చల్లటి గాలొస్తుంది. ఇది మా బెడ్‌రూమ్‌కి బ్యాక్ డోర్ అనమాట. మీలో ఎవరో అడిగారు. నేను పైన అంటే ఇల్లు కడుతున్నామా అనేసి వీడియో షేర్ చేశాను గదా! ఆ వ్లాగ్‌లో అడిగారనమాట. ఎందుకు బెడ్‌రూమ్‌కి బ్యాక్‌న అట్లాగా డోర్ పెట్టించారు. కింద గూడా అట్లనే పెట్టించారు అని చెప్పేసేసి అడిగారు. పైన గూడా ఉంటదనమాట మాకిట్లనే. సో, అది యాక్చువల్‌గా వాస్తు ప్రకారమేమో నాకైతే కరెక్ట్‌గా
తెలీదు కానీ, బట్ వెంటిలేషన్‌కి మాత్రం ఇది చాలా అంటే చాలా బావుంటదండి. మనకి బెడ్‌రూమ్ అంటే ఇంకా మోస్ట్‌లీ క్లోజ్డ్‌గానే ఉంటది చాలా. అంటే విండోస్ ఉంటాయనుకోండి, బట్ కాదనట్లేదు కానీ, ఈ డోర్ ఉండడం వల్ల మాకసల ఎంత హాయ్ అంటే, మార్నింగ్ టైమ్ డోర్ ఓపెన్ చేస్తే చాలు చాలా చల్లటి గాలొస్తది. అప్పటి వరకు చాలా వేడిగా ఉంటదనమాట. అంటే ఇంకంతా క్లోజ్డ్‌గా ఉంటది కదా! సో, ఈ డోర్ ఓపెన్ చేస్తే మాత్రం చాలా చల్లగా అయిపోతది. వితిన్ మినిట్స్‌లోనే కూల్ అయిపోతదనమాట రూము. సో, మాకు ఫ్యాన్ గూడా ఏసుకోము ఇక. మాకు కొంచెం కరెంట్ బిల్ గూడా తగ్గుతదనే చెప్పొచ్చు మార్నింగ్ టైము. ఇక వెయ్యమనమాట. అంత చల్లటి గాలొస్తది. ఇంక గాలి రాని టైంలో అంటే యూజ్ చేస్తాం గానీ, బట్ గాలి మాత్రం చాలా బాగొస్తదనమాట. మీరక్కడ గమనిస్తే నా హెయిర్ గానీ, బెడ్‌షీట్ గానీ అంతా గూడా ఎగిరిపోతున్నాయి కదా! సో, అట్లాగా అది వెంటిలేషన్ పర్పస్‌కి చాలా బావుంటుందండి మాకైతే. సో, అట్లాగా ఆ చల్లటి గాలి నాకైతే అసలు వదలబుద్దవ్వలేదు. డైలీ మార్నింగ్ టైము అట్లా గాలొస్తుందనమాట ఈ మధ్య. నేను ఇక్కడికొచ్చినప్పటి నుంచి గూడా మార్నింగ్ టైమ్ గాలి బాగొస్తుంది. ఇంక అక్కడ బాగా అలవాటు పడిపోయాను నేను. అక్కడ కూర్చోవడము, ఆ చైర్ వేసుకొని, ఇంకా ఆ చల్లటి గాలి నాకు వదలాలనిపించలేదు. అందుకే ఇంకా గ్రీన్ టీ తాగేసిన తర్వాత లంచ్ కోసమని అక్కడ ఆనియన్స్ అవి గూడా అక్కడే కూర్చొని కట్ చేసుకున్నాననమాట. నాకు నేచర్‌ని ఎంజాయ్ జేయడం అంటే ఇట్లాంటివి ఎంజాయ్ జేయడము చాలా అంటే చాలా ఇష్టం. ఇవి చాలా సింపుల్ థింగ్స్ అండి. మనం మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతున్నాము అంటే నాకైతే ఇంకా ఎంత టైమైనా ఇంక అక్కడే కూర్చొని ఉంటాననమాట. ఏ పనున్నా అక్కడే కూర్చొని చేసుకుందాం అనిపిస్తది నాకు. సో, అది ఇంక అట్లా ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాను. ఎగ్ కర్రీ కోసం అనమాట. ఇంక ఇక్కడైతే వాస్విక్ లంచ్ బాక్స్ కోసము పులిహోర చేస్తున్నాను. వాడు మార్నింగ్ పులిహోర మార్నింగ్ కాదు నిన్నే అడిగాను నేను ఏం కావాలి నీకు లంచ్ బాక్స్‌లోకి అని అడిగితే పులిహోర చేయమని చెప్పాడనమాట. సో, ఎప్పుడన్నా పిల్లలకేంటంటే మనము అడిగితే చాలా వరకు బెటర్ అండి. అంటే రేపు నీకు లంచ్ బాక్స్‌లోకి ఏం కావాలి? ఆఫ్టర్‌నూన్ లంచ్ బాక్స్‌లోకి ఏం కావాలి? అని మనం వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళు అడిగింది ప్రిపేర్ చేస్తే వాళ్ళకి ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తది. మన మీద ఒక మంచి బాండింగ్ ఏర్పడతది. సో, వాళ్ళు గూడా చక్కగా కడుపు నిండా తింటారు గదా! లేదు నేను ఇదే చేస్తాను, నేను పెట్టిందే నువ్వు తినాలి అని దీంతో కాకుండా వాళ్ళని ఒక మాట అడిగి చక్కగా వాళ్ళకేది కావాలో అంటే మరీ వాళ్ళడిగింది చేయడం మనకు కుదరలేదనుకోండి, దానికి కూడా మనం నచ్చచెప్పొచ్చు. చెప్పే విధానంలో చెప్తే పిల్లలు ఖచ్చితంగా వింటారు కానీ మనకు ఆ పేషెన్స్ ఉండదనమాట. అయినా వాళ్ళు అంటే పిల్లలు మనం చేయలేనివంటూ ఏమి అడగరులేండి. వాళ్ళు ఏమి చిన్న చిన్న రెసిపీస్ అట్లాంటివి అడుగుతూ ఉంటారు. ఇది కావాలి, అది కావాలి అని చెప్పేసి. సో, అట్లా వాళ్ళకి కావాల్సింది అడిగి తెలుసుకొని చేస్తే వాళ్ళకి, మనకి ఏం కావాలి అని అడిగే టైంలో ఒక మంచి కన్వర్జేషన్ బాండింగ్ అనేది ఏర్పడుతది. అండ్ వాళ్ళకి నచ్చింది చేసి పంపించిన తర్వాత కూడా మన మీద ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అనేది కలుగుతదనమాట పిల్లలకి. సో, అదే ఇంక అట్లా మా వాడు పులిహోర అడిగాడు. ఇంక అందుకని అక్కడ ఎగ్ కర్రీ చేసినా సరే పులిహోర అయితే కలిపేసాను వాడికి. అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టాను అనమాట. లైట్‌గా పెప్పర్ అయితే స్ప్రింకిల్ చేశాను. అండ్ కొంచెం కర్డ్ రైస్ అండ్ ఈవినింగ్ స్నాక్ ఏమో ఫ్రూట్. లంచ్ బ్రేక్ ముందు కూడా ఒక బ్రేక్ అయితే ఉంటదంట. సో, ఆ టైంలో కూడా ఫ్రెండ్స్ అట్లా తింటున్నారని చెప్పేసి అన్నాడు. ఇంక అందుకని మార్నింగ్ వాడితో వెళ్ళేటప్పుడు చట్పటా స్నాక్స్ ఏవో ఉంటే అవి కొంచెం పెట్టాననమాట. ఇది ఒక బ్రేక్‌లో తినేసేయి, ఈవినింగ్ మళ్ళీ ఫ్రూట్ పెడతానులే అని చెప్పేసేసి 2 టైంలో ఆ స్నాక్స్ ఎందుకులే అనేసి ఇప్పుడైతే ఫ్రూట్ పెట్టా అనమాట. సో, అది కర్డ్ రైస్. కర్డ్ రైస్ లేకపోతే వాడి మీల్ ఫినిష్ అవ్వదు. ఇంటి దగ్గర ఉన్నా సరే ఖచ్చితంగా నేను ఎప్పుడన్నా పెట్టనన్నా కూడా వాడు ఖచ్చితంగా పెట్టమని అడుగుతాడనమాట. జస్ట్ కొంచెం అంటే మనం తింటే ఒక 2 ముద్దలయ్యేలాగా కొంచెం పెరుగన్నం గూడా పెట్టేస్తే సో, అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. కంప్లీట్ మీల్ అయినట్లు. సో, ఇంక అట్లాగా వాడి లంచ్ బాక్స్ అయితే రెడీ. ఇంక బయట మా వారు వెయిట్ చేస్తున్నారనమాట బాక్స్ కోసం. వారు చూడండి బయట ఎదురు చూస్తున్నారు లంచ్ బాక్స్ కోసం. గుర్తుపడతారులే, కొత్త చూశాడు గాడు. లోపల ఇచ్చిరా లేకపోతే. సో, అది మా వారు అయితే వెళ్ళిపోయారు. మన గార్డెన్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి.
ఇంకా లంచ్ బాక్స్ వాస్విక్ ఇచ్చేసి షన్నుగడిని తీసుకొని వస్తారనమాట. ఇంకా షన్వికి ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా హాఫ్ డేసేనంట. ఇంకా జూలై 1 నుంచే వాడికి ఫుల్ డేస్ అయితే స్టార్ట్. సో మనకు కూడా ఇంకా అప్పుడు స్టార్ట్ అనమాట. మార్నింగే లేచి మనం కూడా లంచ్ బాక్స్ కట్ట ప్రిపేర్ చేయాలి. సో అప్పటి నుంచి మళ్ళీ డేస్ ఎట్లా ఉంటాయో ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే అలవాట్లేదు, ఈ ఇయర్ అని చెప్పాను కదా ఫస్ట్ టైం బాక్స్ ప్రిపేర్ చేయడము. సో అది ఇంకా ఇది గార్డెను, ఇవన్నీ ఇంకా పూల మొక్కలు ఇవే అనమాట. ఇటు సైడ్ అంతా ఇంతకు ముందులానే ఉంది కానీ బట్ అటే ఇంకా వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు అట్లాంటివి ఏమీ లేవన్నమాట. ఈ కన్స్ట్రక్షన్ వల్ల అన్నీ కూడా తీసేశారు కదా అప్పుడు, ఇంకా ఏం పెట్టలేదు అత్తయ్య. ఇంకా ఇదిగోండి పైన ఇల్లు కూడా అయిపోయింది అనమాట. అడుగుతున్నారు కదా చూయించండి కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పేసి. ఇల్లు అయితే అయిపోయిందండి. ఇంకా కబోర్డ్స్ అట్లాంటివి అయితే ఏం పెట్టించలేదు. ఇంకా నార్మల్గా పెయింట్ వేయడము, ఇంకా లోపల ఈ గ్రనైట్ కానీ కిచెన్ కానీ అంతా అయిపోయింది. ఓన్లీ కబోర్డ్స్ పెట్టించలేదన్నమాట. ఇంకా విండోస్కి మెస్ అట్లాగా పెట్టిస్తూ ఉన్నాము. ఆ చిన్న చిన్న కొంచెం వర్క్ అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ అయిపోతుంది అది కూడా 1 or 2 డేస్లో. ఇంకా కబోర్డ్స్ ఒక్కటి అది కూడా పెట్టించేద్దాం పనిలో పని, అంటే ఇంక ఇప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది కదా పెట్టించేద్దాం పనిలో పని అని చెప్పేసి అంటూ ఉన్నాను. మరి ఇంకా ఫైనల్గా ఏం చేస్తారో నాకు కూడా తెలియదు. అంటే మామయ్యే ఇంకా మొత్తం కూడా చూస్తున్నారనమాట. అంటే ఇంకా హౌస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళకుండా స్టార్టింగ్ నుంచి మొత్తం మామయ్యే చూశారు. ఇంకా అట్లాగా యాక్చువల్గా కబోర్డ్స్ ప్లాన్ కూడా ఉండి అట్లా ప్లాన్ వేయించారనమాట. కానీ కొంచెం మనీ ప్రాబ్లం అట్లా ఉంటుంది కదా, సో అందుకని ప్రస్తుతానికి అయితే ఆపేసాము. ఆలోచన కూడా లేదు మరి తర్వాత ఏమన్నా పెట్టిస్తారో ఏమో కానీ. సో అది మా వారికి అయితే చెప్పాను, ఎలాగోలా సెట్ చేద్దాము పెట్టించేద్దాము పనిలో పని అయిపోతుంది అనేసి. బట్ ఫైనల్లీ ఏమవుతుందో చూడాలి. సో ఇంకా హోమ్ టూర్ చేయమంటున్నారు కదా, నేను ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అట్లాగైతే ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను ఎంతవరకు వచ్చింది ఏంటి అనేసి. సో అది ఇంక అట్లాగా తర్వాత అయితే లోపలికి వచ్చేసానండి. ఇంక ఇక్కడైతే కర్రీ చేస్తున్నాను అనమాట. ఎగ్ కర్రీ, ఆనియన్ ఇంకా టొమాటో వేసి చేస్తూ ఉన్నాను అనమాట. ఆయిల్ వేసేసుకొని ఇంకా పోపు పెట్టేసుకున్నాను. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కూడా యాడ్ చేసి కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకున్నాను. అవి మగ్గుతూ ఉన్నాయి. ఈ లోపు ఇంకా అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకుంటూ ఉన్నాను అనమాట. లేదు ప్రిపేర్ చేసింది, అందుకని కొంచెం దంచుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా యాడ్ చేసుకుంటున్నాను. ఇదండి స్టీల్ది కదా, నార్మల్గా మనకి అంటే రోలు లాగా ఉంటుంది కదా, సో అట్లాంటిది తీసుకున్నా బాగుండేమో అనిపించింది. ఇది ఊరికే తుప్పు పట్టేస్తుందండి. అంటే మనం వాష్ చేసి అక్కడ పెట్టేసినా సరే, తుడిచిపెట్టినా కూడా అదేంటో మరి ఊరికే తుప్పు పట్టేస్తుంది. మళ్ళీ స్క్రబ్బర్తో వాష్ చేస్తే మళ్ళీ క్లీన్ అవుతుంది కానీ మరి ఎందుకో కానీ ఊరికే తుప్పు పట్టేస్తుంది అనమాట బయటంతా కూడా. సో ఇంకా అట్లాగా అది ఒకేసారి వాష్ చేసేసి తుడిచి పెట్టేశాను. ఇంకా ఆ టైంలో నాకు అక్కడ రోల్ లాంటివి కనపడలేదు, లేదంటే అదే తీసుకునేదాన్ని. ఇదే కనిపించింది, ఇంకా అందుకని ఇది తీసుకున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ కర్రీ అయితే కంప్లీట్గా షేర్ చేయలేకపోయినా, అంటే చేస్తూ ఉండగానే చుట్టాలు వచ్చారనమాట ఇంటికి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మధ్యలోనే ఆపేసాను వీడియో షూట్ చేయడం అయితే. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కర్రీ కూడా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత టొమాటోస్ అవి వేసాను. మగ్గిన తర్వాత ఇంకా అన్ని స్పైసెస్ వేసుకొని ధనియాల పొడి, గరం మసాలా అట్లా వేసి కొంచెం చింతపండు పులుసు వేసి వాటర్ కూడా వేసుకొని ఇంకా బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసాను. ఇంకా అక్కడైతే ఉడుకుతూ ఉందనమాట. ఇంకా చుట్టాలంటే ఇదిగోండి అత్తయ్య వాళ్ళు వచ్చారు. వీడేమో మేనల్లుడు అనమాట. అంటే ఊరి దగ్గర ఉన్నప్పుడు చెప్తాను కదా వదిన అనేసి, వదిన వాళ్ళ అమ్మను నాన్న వచ్చారనమాట. వీడేమో ఇంకా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. సో అట్లాగా వీళ్ళు వచ్చారు. ఇంకా అందుకే నేను మధ్యలో ఆపేశాను. ఇంకా వీడేమో టాయ్స్తో అట్లాగా ఆడుకుంటూ ఉన్నాడు. అన్నీ వాడొక్కడే ఆడుకోవాలంట, ఎవరు వద్దంట. షన్నుగాడు వెళ్ళినా కూడా ఏడుస్తున్నాడు అనమాట వద్దనేసి. ఇంక వాడే ఆడుకుంటూ ఉన్నాడు అక్కడ. దిగొద్దా సో
ఇంక అట్లాగా అత్తయ్య వాళ్ళు అయితే లంచ్ చేసి ఇంక వెళ్ళిపోయారనమాట. సడన్గా వచ్చారు. వచ్చి శిరీష అంటుంటే నేను ఎవరోలే పిల్లలు ఆడుకుంటున్నారేమో అనేసి అనుకున్నాను. ఎవరో పిల్లలు వచ్చారులే అనుకున్నాను. ఇంక తర్వాత చూస్తే ఇంకా అత్తయ్య వాళ్ళు అనమాట. సో ఇంకా లంచ్ చేసి వెంటనే వెళ్ళిపోయారు పని ఉందని చెప్పేసి. సో ఇంక తర్వాత మేము కూడా తినేసి షన్విక్ని కాసేపు పడుకోబెట్టాను. ఇంకా కాసేపు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించి కాసేపు వెళ్ళాను అనమాట. అక్కడ కొంచెం ఏంటంటే మెయిన్ రోడ్డు అట్లా ఉంటదనమాట. ఇంక అందుకని కాసేపు అక్కడ కూర్చున్నాను. ఇంక వాసవికి వచ్చే టైం కూడా అవుతుందిలే అనేసి ఇంకా వాడు కూడా వస్తే ఒకేసారి తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా రాగానే మళ్ళీ ఈవినింగ్ వర్క్స్ అట్లాగైతే చేసుకుంటూ ఉన్నాను. ఈలోపు షన్విక్ కూడా లేచి అలిగాడనమాట. అంటే వాడిని తీసుకెళ్లకుండా వెళ్ళాను వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అని చెప్పేసేసి అలిగాడు. వాడు పొద్దున్న సాయంత్రము వెళ్తూనే ఉంటాడండి. అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు కదా, సో తీసుకెళ్తూనే ఉంటారనమాట మా వారు కానీ ఇంకా మామయ్య కానీ. ఈవినింగ్ టైం ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఇంక నేను తీసుకెళ్ళలేదని అలిగాడు. ఇంకా మా అత్తయ్యని తీసుకొని వస్తున్నాడు అనమాట, వెళ్దాము అని చెప్పేసేసి. ఇంకా అప్పటికే నేను వచ్చేసాను. ఇంకా అట్లాగా వాడిని కొంచెం మాయ చేసి అది ఇచ్చి ఇది ఇచ్చి అలాగోలా వాళ్ళు కూడా అయితే పోగొట్టి ఇంక ఇక్కడ ఈవినింగ్ వర్క్స్ అట్లా చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఈవినింగ్ అంటే పెద్దగా పనులు ఏమి ఉండవు. గిన్నెలు అత్తయ్య వాష్ చేస్తారు. ఇంక వెళ్ళి ఇట్లా ఊడ్చి ఇంక నైట్ మళ్ళీ కుకింగ్ అట్లా ఉంటే చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా పిండి ఏదన్నా వేయాలన్నా సరే ఇంకా నైట్ టైం ఇంకా అత్తయ్య వేస్తారు. సో ఈవినింగ్ అంటే ఇంకా పెద్దగా పనులు అట్లాగా అయితే ఏమి ఉండవు, సింపుల్గా అయిపోతాయి అన్నమాట. ఇంకండి గ్రానైట్ వేయించాం కదా, అసలు దీని మీద డస్ట్ ఏమన్నా అస్సలు కనపడట్లేదు. ఎప్పుడు చూసినా అట్లనే ఉంటున్నాయి. ఇంకేమన్నా ఇట్లా పేపర్స్ కానీ ఇంకేమన్నా పడితే కొంచెం కనిపిస్తున్నాయి కానీ దాని మీద డస్ట్ ఉన్నది కనపడట్లేదు. ఇంకా వాటర్ ఏమన్నా పడ్డా కూడా అస్సలు కనపడట్లేదు. అట్లా కొంచెం దూరం నుంచి ఉండి చూస్తే అక్కడ వాటర్ ఉన్నది డస్ట్ ఉన్నది కనిపిస్తుంది అనమాట. ఊడ్చేటప్పుడు కూడా ఊడుస్తున్నాము కానీ ఆ సైడ్కి ఏమన్నా ఉండిపోతుంది అనమాట ఒక్కొక్కసారి. అట్లనే తర్వాత బ్యాక్కి వెళ్ళి దూరం నుంచి చూస్తే అప్పుడు కనిపిస్తుంది, మళ్ళీ ఊడవాల్సి వస్తుంది అనమాట. అసలు డస్ట్ వాటర్ ఏమీ కనపడట్లేదు కానీ ఇవి మాత్రం షైనీగా చాలా బాగున్నాయి. మంచి లుక్ వచ్చింది అనమాట మా ఇంటికి కూడా. సో అది ఇంకా అట్లా తర్వాత పిల్లలకైతే ఇక్కడ స్నాక్స్ అట్లా అయితే ఏం చేయలేదు. మధ్యాహ్నం షన్నుని తీసుకొచ్చేటప్పుడు వాడు గోల్ చేస్తే బేకరీకి వెళ్ళారంట. ఇంకా పఫ్స్ అవి తీసుకొచ్చారు. ఇంకా అదే ఇచ్చేసాను అనమాట. పిల్లలకి తింటూ ఉన్నారు ఇక్కడ. పులిహోరలో నచ్చుకుంటేనా ఏం చేయండి రేపు? క్యారెట్ ఫ్రైయా? నీకు కూడా అదే క్యారెట్ ఫ్రై. నీకేం కావాలి? చెప్పమని నాకు అంటుంది. సాస్ ఫ్రైయా? సాస్ ఫ్రై ఎవరన్నా చేస్తారా? చేస్తా చెయ్యి అంట చెయ్యి. అన్నయ్య చూడు చక్కగా క్యారెట్ కర్రీ అడిగాడు. కూడా క్యారెట్ ఫ్రైనా? ఓకే. ఇంక ఇది నైట్ అండి. ఇంకా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇట్లా వాటర్లో టర్మరిక్ వేయడం అంతా కూడా. సో అందుకే మేము కూడా ట్రై చేసాము. అందరు రీల్స్ ట్రై చేస్తుంటే మేము లాంగ్ వీడియో ట్రై చేసాము. ఇది ఫస్ట్ టైం మా వారిని దగ్గర నుంచి తీయమంటే తీయలేదు. అందుకని మళ్ళీ సెకండ్ సారి కూడా వేసాము అనమాట. 1 2 3 గో. కనబడుతుందా? అరే చేతులు తింటరా, కనబడుతుంది ఇప్పుడు బాగా కనబడుతుంది. మీరు కళ్ళి మాగండ్రా. ఇప్పుడు మొహాలు పెట్టండి. ఇప్పుడు మొహాలు తిట్టా. అయ్యో రామ, అదిగో నువ్వు వాడు చేసి పడేస్తావు. వీళ్ళు చెడగొట్టారు కానీ బాగా వచ్చింది. ఇప్పుడు వీళ్ళు మొహాలు పెట్టి చెడగొట్టారు చూడు. సో అది ఫైనల్గా దాని అవుట్పుట్ అయితే అట్లా వచ్చింది. గ్లాస్ ప్లెయిన్గా ఉంటే ఇంకా బాగా కనిపించేది, దానికి కొంచెం డిజైన్ ఉండడం వల్ల అంత క్లియర్గా కనపడలేదు కానీ బట్ ఎక్స్పీరియన్స్ బాగుందనమాట. సో అది ఇంకా ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారండి. సో ఇంకా మరి ఇది ఇవాళ వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.